వీరశైవులు పూజించే సోమేశ్వర శివలింగం గురించి తెలుసుకుందాం. నల్గొండ జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక వీరశైవ సిద్ధ క్షేత్రం. ఈ క్షేత్రానికి పక్కగా ఆలేరు నది ప్రవహిస్తుంది. కళ్యాణి చాళుక్యులకు రాజధాని కొలనుపాక. 11వ శతాబ్దానికి చెందిన ఈ రాజుల కాలంలోనే అనేక ఆలయాలు ఇక్కడ వెలిశాయి. ఈ స్వయంభూ సోమేశ్వర స్వామి ఆలయం కాకతీయుల శిల్పకళా రీతులను పుణికిపుచ్చుకున్నట్లుగా దర్శనమిస్తుంది. గర్భగుడిలోని సోమేశ్వర లింగం అత్యంత తేజోమయంగా మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ సోమేశ్వర లింగాన్ని స్వయంభూలింగంగా చెప్తారు. ఈ లింగం 4 యుగాల నాడే ఇక్కడ వెలిసింది. ఈ సోమేశ్వర లింగం పంచపీఠాలలో మొదటిదిగా వీరశైవులు పూజిస్తారు. ఈ ఆలయం యొక్క ప్రవేశ తోరణం ద్వారంతో చాలా ఎత్తుగా కనిపిస్తుంది. తోరణ ద్వారానికి అటు ఇటు ద్వారపాలకులు, ఎడంవైపు నలుచదరపు కందకంలో నంది శివలింగాలు ఉంటాయి. అక్కడ కొంచెం దూరంగా కొన్ని శాసనాలు కూడా మనకు దర్శనమిస్తాయి. మ్యూజియంని, వీరభద్ర మండపాన్ని దాటి వెళ్తే ప్రధాన ఆలయానికి చేరుకుంటాం. ప్రధాన ఆలయం ప్రాకార మండపాల నుండి వేరుగా నిర్మించబడింది. ముఖ మంటపంలో మనకు పంచముఖేశ్వరుడు దర్శనమిస్తారు. ఎడమవైపు ఉపాలయంలో మల్లికార్జునుడు, ఆ పక్కనే 4 మెట్లు ఎక్కి కుడివైపుకు తిరిగితే ఉపాలయంలో చండీమాత కొలువు తీరి ఉంటారు. ఎడమవైపు ద్వారం నుండి వెలుపలికి వస్తే కోటి లింగేశ్వర ఆలయం కనిపిస్తుంది. కోటి లింగాలను ప్రతిష్ఠించే సమయంలో 1000 లింగాలు తక్కువ అవడంతో ఒకే రాయిపై 1000 లింగాలను చెక్కి ప్రతిష్ఠించారట.